సుదర్శన చక్రము యొక్క అంశ ఆయన గోళ్లల్లోకి వచ్చింది అనమాట. అందువల్ల సుదర్శన నారసింహ మంత్రము అవి తయారయ్యాయి. వరాహావతారం అప్పుడు కూడా కోరలలోకి సుదర్శనుడి యొక్క అంశ వచ్చిందని, ఆ సుదర్శనుడు కోరల రూపంగా ఉన్నాడు అని చెప్తారు. అట్లా వైష్ణవాచారంలో ఉన్నాయి. సుదర్శన చక్రాన్ని కూడా సుదర్శన తంత్రం అహిర్బుద్ధ్య సంహిత అని ఒకటి, విహగేంద్ర సంహిత అని ఒకటి. ఆ సంహితలలో సుదర్శన సంబంధమైన మంత్రాలు, వాటికి సంబంధించిన ధ్యాన శ్లోకాలు, తరువాత మాలా మంత్రాలు, తరువాత కవచములు, ఇలాంటి విధానాలన్నీ దాంట్లో ఉన్నాయి. అవి కూడా శత్రు సంహారానికి ఉపయోగించే మంత్రాలు, రకరకాల మంత్రాలు ఉన్నాయి. ఆ సుదర్శన విద్య కూడా భూత ప్రేతాల మీద బాగా పనిచేసే విద్య. సుబ్రహ్మణ్య మంత్రం ఎట్లనో సుదర్శన మంత్రం అట్లా అనుకున్నాం కదా. సుదర్శనం మంచి దర్శనాన్ని కలిగించేది, అన్నిటికంటే మంచిది ఏంటంటే భగవద్ దర్శనం మంచిది. అందువల్ల భగవంతుడిని దర్శింపజేసేదానికి సుదర్శనుడు ఒక కారణమైన వాడు. ఇక్కడ సుబ్రహ్మణ్యం అంటే సుష్టుపు బ్రహ్మణ్యం, పూర్తిగా బ్రహ్మణ్య స్వరూపమే సుబ్రహ్మణ్యుడు. కాబట్టి ఇక్కడ సుబ్రహ్మణ్యము వేదాంత విద్యకు సంబంధించిందే, అక్కడ సుదర్శనము వేదాంత విద్యకు సంబంధించిందే. అక్కడ వైష్ణవులు చక్రతాళ్వారంటారు వాళ్ళు, ఇక్కడ మనం సుబ్రహ్మణ్యం అంటున్నాం. ఈ రెండిటి మంత్రశాస్త్రంలో రెండు ఒక విధమైన మంత్రాలన్నమాట.